అంతా మొత్తం కాలిపోయి అప్పుడైనా బంగారం పుటం పెట్టిన బంగారంలాగా అయ్యి వశిష్ఠుల వారి దగ్గరికి వస్తే నాయన ఇప్పుడు నువ్వు బ్రహ్మేశ్వరుడు ఒప్పుకున్నాడు. అలాగే ఇప్పుడు ఆయన కూడా ఇంటి దగ్గర 2-3 కోట్లు ఉన్నాయి కదా బాబు, నువ్వు వచ్చే సంతకాలు పెడితే మాపైన వస్తాయి అంటుంటే ఈయన వెళ్ళట్లేదు. అలాగే నాకు సొంతంగా అనుభవించడానికి ఈయన ఆస్తిని రూల్ లేదు. ఏదో ఉంటున్నారు అంతే, వర్షం ఉంటున్నారు అంతే. వాళ్ళు ఈయన ఆస్తిని అనుభవిస్తూ ఉంటున్నారు తప్పించి అమ్మేసుకోవడానికి దానికి లేదు. ఈయన వెళ్ళి సంతకం పెట్టాలి, ఈయన దీంట్లోకి వచ్చేసాడు. అలాగా ఈ 3 పోవాలంటే ముందు ఒంటి మీద ఉన్నది పోవాలి. ఒంటి మీద ఉన్నది పోవడానికి రుణానుబంధాలు ఉంటాయి, మనకి గత జన్మ పాఠాలు ఉంటాయి. ఇవన్నీ కర్మ తీరితేనే కానీ అవదు. ఆ కర్మ తీరే టైంలో అంటే చూడండి, ఎప్పుడైనా కురుపు వేసినప్పుడు మనకి కురుపు మారిపోయి దశలో ఉన్నప్పుడు పైన పిచ్చుకాడు, పలవలసిన పిచ్చి కనపడి ఊడిపోతున్నట్టుగా ఉంటుంది, ఊడిపోతున్నట్టు అనిపిస్తుంది పైకి. కానీ దాన్ని చిన్నది పట్టుకుని ఉంటుంది. మీరు తప్పుదారు ఊడిపోతుంది కదా, ఇలా అయితే మళ్ళీ పుండండి, మళ్ళీ రక్తం అవుతుంది, మళ్ళీ పుండండి. అలాంటిది అన్నమాట. ఏంటి కన్నీళ్ళు కారణం, ఈ మీరు శరీరం అంతా ఉద్వేగానికి లోనవడం, ఇదంతా ఏంటంటే దీనికి పునాది పడి దానికి సంబంధించిన లక్షణాలు ఇవి. కాబట్టి దీంట్లో కంగారు పెట్టుకోవాల్సింది అని, అయ్యోమయం అయిపోవాల్సింది అని ఏమీ లేదు. భావోద్వేగం అంటారు కదా, భావోద్వేగం ఎవరికి వచ్చింది? శ్యామ గారికి నా మందిరం కట్టించండి, నేను ఎక్కడ ఉంది మిమ్మల్ని అందరినీ చూసుకుంటానని బావగారు కళ్ళ చెప్పి భావోద్వేగం వచ్చి ఎక్కెక్కి వేసేసాడు. అదే టైంలో పక్కన ఆయన ఎవరు బూటీ గారు ఆయనకు కూడా సేమ్ కళ వచ్చింది. ఆయన నాకు ఎలా వచ్చిందేదో నీకు పడ్డాడు. భావోద్వేగాలు ఈ టైంలో కలుగుతాయండి. భక్తి యొక్క తారస్థానం యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఏడుపు, వెంట్రుకలు నొప్పుకొసుకోవడం, బిగుసుకుపోవడం, నోట్లకు మాట రాకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే భక్తి పతాక స్థాయికి వెళ్ళినప్పుడు జరిగే పనులు. కళ్ళంతా నీళ్ళు రావడం, మాట రాకపోవడం, ఇదంతా. కాబట్టి ఇది కంగారు పడే పరిస్థితి ఏం కాదు. నాకు ఇన్ని భజనలు వింటున్నా, గుణాలు మారట్లేదు, ఇన్ని పుస్తకాలు పారాయణం చేస్తున్నా, కోరికలు జరగట్లేదు, అయ్యో నా ఇంట్లో వాళ్ళు, నా పిల్లలు, నా కూతురు, నా ఇది అని బంధం ఇడిపోవట్లేదు అని అనుకుంటే ఈ బంధం ముడేసిందే ఆయన. ఆ ముడిని